ఇక జయప్రద రాజమండ్రి నుంచి వచ్చి లలితారాణి కాస్త జయప్రద కింద మారి ఆవిడ చేసినటువంటి సినిమాలు కొత్త తరం నటీనటులకి ఒక ఊతం ఇచ్చింది. మొట్టమొదటి ఆవిడ చేసిన సినిమాలు చాలా ప్రతిభ గల పాత్రలు, ముఖ్యంగా అంతులేని కథ అనే సినిమా కనుక చూసుకుంటే ఆవిడ నటనా సామర్థ్యానికి ఒక మైలురాయి. ఆ తర్వాత కాలంలో ఆవిడ అంతరాతరగా ఎస్టాబ్లిష్ అయ్యారు. తర్వాత శ్రీదేవితో పోటీ పడ్డారు. శ్రీదేవి కూడా గ్లామరస్ క్వీన్గా వచ్చారు, కానీ ఆవిడ జయని పేరు లేదు అనుకోండి. అయితే ఆల్ ఇండియా సూపర్ స్టార్గా అవతరించినటువంటి శ్రీదేవికి ఆ రోజు హిందీ చలనచిత్ర పరిశ్రమలో గట్టి పోటీ ఇచ్చింది ఎవరంటే జయప్రద. ఆవిడ తెలుగులో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి 45 సినిమాలు నటించడం ఆ రోజుల్లో ఒక రికార్డు కింద చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో రికార్డు కూడా ఉందండి. జయసుధ రెబల్ స్టార్ కృష్ణరాజుతో కలిసి 80 చిత్రాల్లో నటించారు హీరోయిన్గా. అది కూడా ఒక రికార్డే మనం చెప్పుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమకి ఎదురు లేదు అని చెప్పేసి జయ అనేటువంటి పేరుకి సాధక నామధేయాలుగా పేరు తెచ్చుకున్నారు. అయితే కాలం ఇప్పుడు ఒక రకంగా ఉండదు కదా. ఇంత గొప్పగా వెళ్ళి ఎన్నో గొప్ప సినిమాల్లో యాక్ట్ చేసి ఎంతో తారాపదానికి వెళ్ళినటువంటి వాళ్ళు తర్వాత రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు. జయసుధ సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం మీకు తెలుసు 2009 సంవత్సరంలో. అలాగే జయప్రద 1996లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ అయ్యి తర్వాత ఆవిడ ఎంపీగా కూడా లోక్సభ నుంచి రాంపూర్ నుంచి గెలవడం కూడా జరిగింది.